మొదటిసారి ఈ తనిఖీల్లో భాగంగా 13 గోడౌన్లు ఆ రోజు పేదలకు అందించాల్సిన పీడీఎస్ రైస్ని కాకినాడ పోర్టు ద్వారా తరలిస్తున్నారనే సమాచారంతో ఆ రోజు ఇక్కడ పౌర సరఫరాల శాఖ నుంచి మేము అందరం కూడా చేశాం. ఆ సందర్భంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా మాకు ఇచ్చిన ఆదేశాలు ఏంటంటే, ఈ కార్యక్రమాన్ని మీరు ధైర్యంగా ముందుకు తీసుకెళ్ళండి, పథకాల ద్వారా ఎవరికైతే క్షేత్రస్థాయిలో ప్రభుత్వం నుంచి వేల కోట్ల రూపాయలు వెచ్చించి మనం ఖర్చు పెట్టి తీసుకెళ్తున్నామో దాన్ని ఇతర దేశాలకి ఒక కుటుంబానికి ఉపయోగపడే విధంగా దాన్ని మార్చుకుని తీసుకెళ్లారు. 51,000 మెట్రిక్ టన్నులో 26,000 మెట్రిక్ టన్నులు పీడీఎస్ రైస్గా నిర్ధారించారు. 153 కోట్ల రూపాయల విలువ చేసే ఆ బియ్యాన్ని వీళ్ళు మళ్ళీ కోర్టుకు వెళ్ళి కోర్టు ద్వారా ఒక ప్రయత్నం చేసిన గౌరవ హైకోర్టు ఒప్పుకోకుండా బ్యాంక్ గ్యారంటీ కట్టమని ఒక నిబంధన ఇస్తే 3 చెక్ పోస్ట్ గతంలో ఏ విధంగా కొత్త సహకరించి కాకినాడకి ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసుకుని చిత్తూరు నుంచి, శ్రీకాకుళం నుంచి, గుంటూరు నుంచి, కృష్ణా జిల్లా నుంచి తీసుకొచ్చి అక్రమంగా బియ్యం తరలించారో దానిపైన పూర్తి సమాచారం తెప్పించుకుని గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా దీనిపైన చాలా ఒక నమ్మకంతో మనం చేసే కార్యక్రమానికి మనం నిలబడి ఉండాలి, మనలో ఉన్న ఇచ్చిన మాటకి మనం కట్టుబడి ఉందాం అనే ఆలోచనతో మేము ముందుకు వస్తా ఉన్నాం. ఈ రోజు కూడా మరొకసారి ధన్యవాదాలు. ఎందుకంటే అనేక అనుమానాలు సృష్టించి కష్టపడి దేశాన్ని దృష్టిలో పెట్టుకుని మన ప్రజల్ని దృష్టిలో పెట్టుకుని ఇబ్బందికరమైన వాతావరణ పరిస్థితి ఉన్నా కూడా మేము చేసే పరిపాలన ద్వారా మంచి ప్రభుత్వం రాబోయే రోజు ఒక చక్కటి ప్రభుత్వం ఇస్తే మార్పు తీసుకో గెలిపించారు. కూటమి ప్రభుత్వం అందరం ఉమ్మడిగా కలిసి అక్కడ నాయకత్వం, అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పౌర సరఫరాల శాఖ నుంచి మేము ముందుకు తీసుకెళ్తాం. అనేక సందర్భాల్లో జిల్లా కలెక్టర్ గారు ఇతర అంశం పైన మాట్లాడుతూ ఉన్నాం. ఎవరైతే అధికారులు దీంట్లో పాల్పడుతున్నారో వాళ్ళపైన యాక్షన్